హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాం రా. చాలా చాలా రోజులు అయిపోయింది కదా, 2 వీక్స్ పైన అయిపోయింది లాస్ట్ వీడియో చేసి మనము. సో ఇంకా మనం ఆలస్యం లేకుండా ఇప్పుడు కంటిన్యూస్గా పెట్టుకుందాం వీడియోస్, ఓకేనా? సో మనం లాస్ట్ టైం ఎక్కడి వరకు చెప్పుకున్నాం కథలు అంటే, వసంత బలదేవులు ఆ బందిపోట్లని రాక్షస వృక్షం దగ్గరికి తీసుకొస్తే ఆ రాక్షస వృక్షం వాళ్ళందరినీ క్రష్ చేసేస్తుంది. అక్కడి వరకు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడు కంటిన్యూ చేసేద్దాం, ఓకేనా? సో అయితే తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళ బంతిపోట్లని ఆ రాక్షస వృక్షానికి వదిలేసిన తర్వాత వీళ్ళు ఊర్లోకి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తూ ఉంటారనమాట. వసంత బలదేవులు వస్తూ చాలా బాధపడుతూ ఉంటాడనమాట బలదేవుడు. అరే, మనము కొంచెం హ్యుమానిటీ తోటి ఆలోచించలేదంటావా, మానవతా విలువలు తోటి ఆలోచించలేదంటావా, పాపం సాటి మనుషులని కూడా చూడకుండా మనము అంత క్రూరంగా చంపేశాం వాళ్ళని అని బలదేవుడు బాధపడుతుంటే వసంతుడు ఓదారుస్తాడనమాట. లేదు లేదు, వాళ్ళు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఊరు ప్రజల్ని చాలా హింసలు అది పెడుతున్నారు, దోచుకుంటున్నారు. సో మనం సరైన న్యాయమే చేశాము, వాళ్ళని అలా చేయడం తప్పేం కాదు, నువ్వేం బాధపడకు అని చెప్పి ఊర్లోకి వస్తూ ఉంటే అక్కడ గ్రామస్తులందరూ వీళ్ళని ఎదురయ్యి మీరు చాలా హెల్ప్ చేశారు మాకు అని బాగా పొగుడుతూ ఉంటారు అనమాట. జయ జయధ్వానాలు చేస్తూ ఉంటే సడన్గా వాళ్ళు బలదేవుడు వసంతుడు ఏం చూస్తారంటే, ఈ బందిపోట్లు ఊరిని తగలబెట్టేస్తారు కదా. సో మీ గుడిసెలు కాలిపోతున్నాయి, చూసుకోండి, ఫస్ట్ వెళ్ళి మన నిప్పుల్ని ఆర్పండి, మన ధాన్యాలు అవన్నీ కాపాడుకోండి, మీ ధనము ధాన్యాలు అన్నీ అని చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరూ వీళ్ళు కూడా తల ఒక చెయ్యి వేస్తారనమాట. వేసి నిప్పంతా మొత్తానికి ప్రాణ నష్టం కానీ, ధన నష్టం కానీ, పంట నష్టం కానీ ఏది జరగదు ఎక్కువగా. సో వాళ్ళందరూ చాలా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. అబ్బాయి ఎన్నాళ్ళకి మనకి వీళ్ళ బాధ నుంచి విముక్తి కలిగింది అనుకుని వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఈ వసంత బలదేవులు అంటారు, సరే మీ వివాహం కూడా ఆగిపోయింది కదా, దాన్ని ముహూర్తం ప్రకారం మిడ్-నైట్ అనమాట, ఆ రోజు మిడ్-నైట్ ముహూర్తం, మీరు పెళ్లి పనులు చూసుకోండి, మీ ప్లాన్ ప్రకారము పెళ్లిని ఆపకండి అని చెప్పి అంటే, సరే అని ఆ ఊరి పొద్దు ఏం చేస్తాడు, ఆ పెళ్లి వాళ్ళని విడిపించుకుని వచ్చి వాళ్ళని కూడా ఊర్లోకి తీసుకొచ్చి చెప్తాడనమాట, ఇట్లా మిడ్-నైట్ పెళ్లి మనం పెట్టేసుకుందాం యాజ్ యూజువల్గా, ఎందుకంటే ఈ బందిపోట్లు ఇంకా చనిపోయారు అని చెప్తే సరే అంతా ప్రిపరేషన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. అప్పుడు ఈ వసంత బలదేవులు ఆ గ్రామ దేవత దగ్గర కూర్చుని, ఆ గ్రామ దేవతను చూడంగానే బలదేవుడికి భయం వేస్తూ ఉంటుంది. ఇతను ఏడు తిరుగుతుంటా ఆవిడ కళ్ళు అటే చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట బలదేవుడికి. అదని కొంచెం భయపడతాడు, ఏంటి ఈవిడ మనిషి అదే ప్రాణమున్న మనిషిలాగా ఇలా ఇలా కళ్ళు తిప్పుతోంది, నేను ఎటు వెళ్తే అటువైపే అనుకుంటూ ఉంటాడు. అనుకుని వాళ్ళిద్దరు కూర్చుని వసంత బలదేవులు అనుకుంటారు, అరే బందిపోట్ల నుంచి వీళ్ళనైతే కాపాడాం కానీ ఇప్పుడు ఈ రాక్షస వృక్షము ఊరికి దగ్గరలోనే ఉంది, దీనివల్ల ఎప్పటికైనా ఈ ఊరి ప్రజలకి ప్రమాదమే, దీని సంగతి ఏంటి, ఏం చేయాలి అని ఒక అతన్ని కూర్చోబెట్టుకుని అడుగుతూ ఉంటారనమాట. ఏం చేద్దామంటావు, దీన్ని కాల్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే, లేదండి మేము ఆల్రెడీ ట్రై చేసాము, దీన్ని విముకుడు కదా ఆముకుడు అనే ఒక మంత్రవాది పెంచాడు, ఆడి మంత్రాలన్నీ ఈ వృక్షంలో నిక్షిప్తం చేసి పెంచాడు ఈ వృక్షాన్ని, అందుకే ఇది మాయల వృక్షంలాగా తయారైంది. సో దీన్ని మేము ఆల్రెడీ దీన్ని కాల్చడానికి ట్రై చేసాము, కాల్చినప్పుడు అది మాడిపోతుంది కానీ మళ్ళీ రెట్టింపు శక్తితోటి రీగ్రో అయిపోయి దాన్ని వేళ్ళు ఇంకా పెరిగిపోతున్నాయి, కాబట్టి కాల్చడం అనేది దీనికి సొల్యూషన్ కాదు అని చెప్తాడనమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతాడు బలదేవుడు. అయితే మాకు ఒక స్వామీజీ తిరుగుతూ ఉంటాడు ఈ అడవుల్లో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఆయన వయసు ఎంతో కూడా ఎవరికి తెలియదు, ఒంటి మీద అసలు దుస్తులే ఉండవు, ఆయన మాత్రం మా తాత ముత్తాతల టైం నుంచే తిరిగేవాడు, ఆయన వయసు ఎంతో కూడా ఎవరికి తెలియదు. ఆయన ఒకసారి ఏం చెప్పాడంటే, ఈ గ్రామ దేవత విగ్రహం పున్నమి చంద్రుడు మధ్యలోకి వచ్చినప్పుడు, అంటే మిడ్-నైట్ అనమాట, ఎప్పుడో మిడ్-నైట్ దాటిన తర్వాత పున్నమి చంద్రుడు మధ్యలోకి వచ్చినప్పుడు ఆలయ గ్రామ దేవత గుళ్ళోంచి బయటకు వస్తే దానికి అప్పుడు బయటకు వస్తే అప్పుడు ఈ వృక్షాన్ని చంపచ్చు అని చెప్పాడు. ఆయన సగం సగం చెప్పాడు, మాకేం అర్థం కాలేదు, ఆవిడ ఎలా వస్తుంది మేము అంటే, బలదేవుడు అంటాడు, అదేంటి అది ఈజీయే కదా, ఏముంది, ఒక పౌర్ణమి చంద్రుడు రోజు ఆ గ్రామస్తులంతా కలిపి ఆ అమ్మవారిని తీసుకుని వచ్చేస్తే అయిపోతుంది కదా అంటే, అలా ప్రాణం లేని బొమ్మని ఎత్తుకుని రావడం కాదు, అదేదో మంత్ర నిక్షిప్తంగా తీసుకురావాలి, దాంట్లో మతలబ్ ఏంటో ప్రాసెస్ ఏంటో మాకేం తెలీదు,
స్వామి మాకు మళ్ళీ కనిపించలేదు. అంటే అప్పుడప్పుడు కనిపిస్తాడు కానీ ఇంకా అంతకంటే ఏం డీటెయిల్స్ చెప్పలేదు. సో మాకు అంతే తెలుసు అంటాడనమాట. అనేసి అతను పడుకుండిపోతాడు ఆ గ్రామస్తుడు. అంటే పెళ్లి జరుగుతూ ఉంటుంది, పెళ్లి భోజనాలు అవుతాయి, అతను పడుకుండిపోతాడనమాట. ఇంకా అక్కడ హడావుడి జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఈ వసంత బల్లదేవులు అనుకుంటూ ఉంటారు. ఇలా పైకి చూస్తే అప్పుడు ఫుల్ మూన్ ఉంటుందనమాట. ఓ మిత్రమా, ఇవాళ్ళే పౌర్ణమి, మనం మనం ఏమైనా చేయాలనుకుంటే వీళ్ళకి సాయం ఏదో ఇవాళ్ళే చేయాలి మనం. అంటే ఆ స్వామి అంటాడట, మీరు ఊరు వాళ్ళందరినీ, అదే మీకు ఊరికి కొత్తగా వచ్చిన వాళ్ళని బాగా ఆదరించండి, వారి వల్ల మీకు ఉపయోగం కలుగుతుంది అని కూడా చెప్పాడు అని అంటాడనమాట అతను పడుకునే ముందు. అయితే వసంతుడు అంటాడు, మిత్రమా ఈ ఊరికి కొత్తగా వచ్చేది మనమే కదా, మన వల్ల వీళ్ళకి సాయం జరుగుతుందేమో, మనం ఏమన్నా చేద్దాం వీళ్ళకి అని చెప్పి అలా పైకి చూడగానే ఫుల్ మూన్ ఉంటుందన్నమాట. అప్పుడు అంటాడు, ఓ ఈరోజే పౌర్ణమి, మనం ఏం చేయాలనుకున్నా ఈరోజే చేయాలి. సో ఏం చేద్దాము, పూర్ణం చంద్రుడు రోజు, పౌర్ణమి చంద్రుడు నడిజాము మధ్యలోకి వచ్చినప్పుడు అమ్మవారు బయటకి రావాలి అంటే దాని అర్థం ఏంటో చూద్దాము అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరు గుళ్ళోకి ఎంటర్ అవుతారనమాట. అప్పుడు బలదేవుడు అంటాడు, అరే మిత్రం, మనం ఏమైనా రిస్క్ చేస్తున్నామేమో చూసుకో, మనకు అవసరమా అంటే, లేదు లేదు వీళ్ళని కాపాడాలి, మనం వెళ్దాం పదా అని చెప్పి ఇట్లా లాక్కెళ్తాడు అనమాట వసంతుడు. అయితే ఆ ఇద్దరు అట్లా చూస్తూ ఉంటారు. ఆ అమ్మవారు ఏమి ఆవిడలో ఏం కదలిక ఉండదు, ఆలోచిస్తూ ఉంటాడనమాట. దీంట్లో ఏమన్నా మతలబు ఉంటుందా, ఏం చేయొచ్చు అది ఇది అని చెప్పి చూస్తూ చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు బలదేవుడు ఏం చేస్తాడు అంటే అక్కడ కింద ప్రమిదను వెలిగిస్తాడనమాట. అక్కడ అమ్మవారి ఆలయంలో ఒత్తేసి ప్రమిదలో దీపం వెలిగిస్తాడు వసంతుడు. అయితే అని వాళ్ళు చుట్టూరా ఏం చేయొచ్చు, ఏమైనా క్లూ దొరుకుతుందా అని చెప్పి అంతా చుట్టూ చూస్తూ ఉంటారనమాట. అయితే బలదేవుడు కూడా వెనక్కి వెళ్తాడు, ఏమన్నా వెనకాల ఏమన్నా అదే అక్కడ మన ఆ గుడిలో అలా జరిగినట్టుగా ఇక్కడ కూడా క్రోధలోచని ఆలయంలో అలా జరిగినట్టుగా ఇక్కడ కూడా ఏమైనా హింట్స్ దొరుకుతాయేమో అని చెప్పి గుడి వెనక్కి, విగ్రహం వెనక్కి వెళ్తాడు అనమాట. విగ్రహం వెనక్కి వెళ్తే అక్కడ ఏం ఉండదు, అతనికి ఏం ఉండదు. కానీ అతను అలా వెళ్ళగానే ఆ విగ్రహం అతను వెళ్ళిన వైపుకి ఇలా తిరుగుతుంది అనమాట. తిరిగి ఇలా కళ్ళు తెరుస్తుంది. ఉలిక్కి పడతాడు బలదేవుడు. అమ్మ బాబోయ్ మిత్రమా, మనకేంటి, మనం ఏ గుళ్ళోకి వెళ్తే ఆ గుళ్ళో విగ్రహాలకి ప్రాణాలు రావడము ఇదేనా ఏంటి, నాకు చాలా భయం వేస్తుంది, మనం వెళ్ళిపోదాం పదా అంటాడు బలదేవుడు. అప్పుడు వసంతుడు అంటాడు, లేదు లేదు ఆగు, ఇందులో ఏదో ఉంది, నీ జేబులో ఆ క్రోధలోచని అమ్మవారి దగ్గర నువ్వు తెచ్చుకున్న కంకణం ఉంది కదా, అది నీ చేతికి ఉండిపోయింది, దానివల్ల ఆవిడ అలా తిరిగినట్టుంది, అది ఇటీ ముందు అంటే అది తీసి ఇస్తాడనమాట బలదేవుడు. అది తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆవిడ కింద ఉన్న ఒక ఖడ్గం ఉంటుందన్నమాట. ఆవిడ కింద కాదు, ఆవిడ చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది. ఈ కడియం ఆవిడ చేతికి పెట్టి ఆవిడ చేతిలో ఉన్న ఖడ్గాన్ని వసంతుడు తీసుకుంటాడనమాట. తీసుకున్నప్పుడు ఆవిడ ఏంటంటే కదలదు, ఇతన్ని బలదేవుని చూసినప్పుడు కదలంటే కదలదు, కానీ మనిషిలాగా ఇలా అలర్ట్ అవుతుంది అనమాట. అవగానే వీళ్ళిద్దరూ ఏమనుకుంటారంటే, ఓహో ఇది అంటే అతను ఏం చెప్తాడంటే, ఇప్పుడు క్రోధలోచని అమ్మవారి ఆలయంలో ఎలా జరిగింది, ఆవిడది ఏదైనా తీసుకుంటే మనల్ని అటాక్ చేస్తుంది, అలాగే మనం ఈ కత్తి తీసుకున్నాం కాబట్టి ఈవిడ మనం అటాక్ చేస్తుంది చూడు అని చెప్పి అప్పుడు తీసుకుంటాడు అనమాట. అది తీసుకుని ఆవిడ చేతికి అది కాళ్ళ దగ్గర అది పెట్టి ఆవిడ కత్తి తీసుకోగానే నిజంగానే లేస్తుంది ఆవిడ. లేవగానే వీళ్ళు అనుకుంటారు, సరే అమ్మో ఈవిడ అదే ప్రాణం వచ్చేసింది ఈవిడికి, కాబట్టి మనం తీసుకెళ్దాం అని చెప్పి వీళ్ళు పరిగెడుతూ ఉంటారు అనమాట. ముందు పరిగెడుతుంటే వీళ్ళని చేసుకుంటూ ఆవిడ వస్తూ ఉంటుంది. ఇంకేముంది, మళ్ళీ సేమ్ స్టోరీ రిపీట్ చేస్తారనమాట. వీళ్ళు వెంటనే బయట ఉన్న గుర్రాలు ఎక్కేసి గబగబా ఆ రాక్షస వృక్షం వైపు పరిగెడుతూ ఉంటారు. అయితే వీళ్ళని ఫాలో అవుతూ, నాది ఆ ఖడ్గం, నాది అది నాది అని చెప్పి అమ్మవారు వీళ్ళని ఫాలో అవుతూ వస్తుంది అనమాట. అయితే వెళ్తూ ఉండగా ఇంకేముంది, ఆ రాక్షస వృక్షం దగ్గరికి మళ్ళీ వెళ్తారు. ఈ కత్తిని ఆ రాక్షస వృక్షం మొదట్లో ఇట్లా కొట్టి దానికే ఉంచేస్తారు అనమాట. కత్తి ఉంచేసి ముందుకు వెళ్ళిపోతారు. అయితే అప్పుడే బాధతోటి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరిచిన ఆవిడ వృక్షం కళ్ళు తెరవగానే ఇంతలోకి అవి చూసేటప్పటికి ఏముంది, వసంత బలదేవులు ముందుకు వెళ్ళిపోతారు. ఈ అమ్మవారి దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. దగ్గరకు వచ్చేసి ఈవిడ ఏం చేస్తుంది, ఇది నా ఖడ్గం అని చెప్పి ఆ ఖడ్గం ఆవిడ ఇలా తీసుకుంటుంది, చేతిలోకి తీసుకుంటుంది. తీసుకోగానే అప్పుడే ఆ వృక్షం ఈవిడ మనిషి అనుకుని ఆవిడ అటాక్ చేద్దాం అని చెప్పి ఇలా ముందుకు వస్తుంది. నాకు ఇంత ఈవిడే దాడి చేసింది అనుకుని
ఆవిడని అటాక్ చేద్దామని వృక్షం ఆవిడని పట్టుకుందామని ఇలా వచ్చేటప్పటికి ఆవిడ అది గమనించి మొత్తం ఆ ఖడ్గంతోటి వాటి ముక్కలు ముక్కలుగా నాశనం చేసేస్తుంది అనమాట. అయితే నాశనం చేసేయంగానే ఇంకా అవి బాధతోటి కింద పడి ఒక మనిషి పొర్లుతున్నట్టు పొర్లుతూ ఉంటాయన్నమాట ఆ వృక్షాలు. అయితే అప్పుడు వసంత బలదేవులు అనుకుంటారు, ఓకే ఇది ఇంకా లాస్ట్ మనకి మనం ఫైర్ అంటిచ్చేస్తే ఈ వృక్షం ఇదైపోతుందని చెప్పి వాటి మీద గబుక్కున ఆయిల్ పోసేసి ఆయిల్ ప్యాకెట్ కూడా క్యారీ చేస్తూ ఉంటాడనమాట వసంతుడు. అక్కడ అమ్మవారి దీనికి వెలిగిస్తాడు కదా! అది ఇక్కడ పెట్టుకుంటాడనమాట. అది కూడా పోసేసి అంటించేసి అనుకుంటారనమాట. అప్పుడు ఆ భగభగ మంటల్లో అమ్మవారు కొంచెం శాంతిస్తుందనమాట. ఆలయం అమ్మవారు. అప్పుడు వీళ్ళు హమ్మయ్య! ఈ దీన్ని మొత్తానికైతే ఈ ఊరు వాళ్ళకి మనం ఉపకారం చేశాము. ఇంక వెనక్కి తిరిగి చూడకుండా ఏం జరిగిందో మనం వెళ్ళిపోదాం ఇంకా. పద ఈ దెబ్బ దెబ్బ అట్లా మనం ఇక్కడికొచ్చిన మన పని అయిపోయింది. వాళ్ళు మనల్ని ఆదరించినందుకు గాను మనం వాళ్ళకు సహాయం చేశాము అని చెప్పి వాళ్ళు ఇంకా ఆగకుండా వేరే డైరెక్షన్‌లోకి వెళ్తూ ఉంటారు. మరొక అడ్వెంచర్ కోసం స్టార్ట్ అవుతుందనమాట. సో, అదనమాట పిల్లలు. సో, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలోనే పెడతాను. నెక్స్ట్ కంటిన్యూషన్ తోటి పెడదాం. మనం ఈ స్టోరీ సీరీస్ మనం త్వరలో కంప్లీట్ చేసేద్దాము. ఎందుకంటే ఇంకా చాలా చాలా కథలు చెప్పుకోవాలి మనము. కాబట్టి నేను వెంటనే పెడతాను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్. ఓకేనా? సో, దసరా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ఉన్న స్టోరీస్ అన్నీ వినండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేసి వినిపించండి. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్.